వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. సాధారణంగా మాతృభాష పట్ల మక్కువ ఉండడము, మాతృభాష మీద పట్టు ఉండడము సహజమే. కానీ ఇవాళ ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష, కాదనలేని సత్యం. ఇంగ్లీష్ వచ్చి తీరాల్సిందే. ఇంట్లో ఉన్న ఒక గృహిణి సైతం కాస్త కోస్త ఇంగ్లీష్ వస్తే ఏదైనా ఒక హాబీగా, దాన్ని ఒక ప్రొఫెషన్గాను, కెరీర్గాను మలుచుకోవచ్చు. పిల్లలకి కనీసం మంచి పాఠాలు చెప్పుకునే ఉండొచ్చు. అది ఒక పద్ధతి. ఇవాళ జాబ్లో జాయిన్ అయ్యి 10-15 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మరింత ఎక్సెల్ అవ్వాలనుకున్నా కూడా ఇంగ్లీషు రావాల్సిందే. అంత మాత్రమే కాదు, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా, లేకపోతే మామూలు డిగ్రీ చేసినా, ఏ పోటీ పరీక్షలైనా కానీ అటు గ్రామర్ అయినా వచ్చి ఉండాలి, లేదా ఇంటర్వ్యూలో గలగలా ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరమైన ఉండాలి. మరి ఇంగ్లీష్ మీద పట్టు సాధించడం ఎలా? క్రేజీగా ఉంటుంది ఇంగ్లీషు, కానీ దాన్ని ఈజీగా నేర్చుకోవాలని కూడా అనిపిస్తుంది. అలాంటి క్రేజీ ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవడం ఎలాగో ఇవాల్టి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మేధా ఇన్స్టిట్యూట్ చైర్మన్ చిరంజీవి గారు మనతో పాటు ఉన్నారు. ఇంగ్లీష్ని అత్యంత సునాయాసంగా నేర్చుకోవడం ఎలాగా లాంటి టిప్స్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు అవర్ షో అండి. చిరంజీవి గారు, మామూలుగా చాలామంది ఇంగ్లీష్ అనగానే స్పోకెన్ ఇంగ్లీష్ ముఖ్యంగా గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటారు, లేదు గ్రామర్ అవసరం లేని ఇంగ్లీష్ అయితే బెస్ట్ అని కూడా అనుకుంటారు. కొంతమంది ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ కూడా గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అంటారు. గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్ ఈ వీటి మధ్యన ఎలా ఒక క్యాండిడేట్ చూసుకోవాలి దాన్ని? యాక్చువల్గా ఇంగ్లీష్ అంటేనే గ్రామర్ అండి. అయితే దీన్ని ఫార్మల్గా నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే, గ్రామర్తో వచ్చిన పెద్ద చిక్ ఏంటంటే, ఇది తెలియకపోతే అయోమయం, ఎక్కువ తెలిసినా అయోమయం. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని ఎంతవరకు నేర్చుకోవాలనేది తెలిస్తే ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించినట్టే. అంటే కొంతైనా గ్రామర్ ఉండాలంటారా? తప్పకుండా అండి. ఓకే. అయితే అది ఎంతవరకు నేర్చుకోవాలి అనేది తెలియాలి, ఏమేమి నేర్చుకోవాలి అనేది తెలియాలి. ఇప్పుడు గ్రామర్ అంటే చాలా వ్యాస్ట్, అందులో సందేహం లేదు. మామూలుగా మనకి ఆర్టికల్స్ మొదలుకొని, ప్రిపోజిషన్స్ మొదలుకొని, ఈవెన్ టెన్సెస్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇలాంటి వాటి మొదలుకొని చాలా ఉంది. ఈవెన్ ఆక్సిలరీ వెర్బ్, వాటి యూసేజ్. మీరు దాన్ని చెప్పినట్టుగానే ఈ గ్రామర్ వ్యాస్ట్లో ఏమి నేర్చుకోవాలంటారు? చెప్తానండి. యాక్చువల్గా ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే, పర్టికులర్గా నా విషయం తీసుకోండి. నేను తెలుగు మీడియం నుండి వచ్చినప్పటికి కూడా నేను అసలు ఏ గ్రామర్ నేర్చుకోకుండా 3 నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాను. నాకు అసలు టెన్స్లు 12 ఉంటాయని, ఈ టెన్స్లో ఇది ఉంటాయి, ఇవి ఏం తెలీదు. కానీ నేను అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడేవాడిని 3 నెలల తర్వాత. కాకపోతే అది నేర్చుకోవడానికి నేను రోజుకు 6 గంటలు పనిచేశాను. రోజుకు 6 గంటలు 3 నెలల పాటు ప్రాక్టీస్ చేశాను. అది ఈ రోజు ఉన్న విద్యార్థి లోకానికి అంత టైం లేదు, నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో అంత టైం లేదు కాబట్టి ఉన్న తక్కువ టైంలో ఇంగ్లీష్ భాష మీద పట్టు సంపాదించాలంటే గ్రామర్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో వెళ్ళడం అవుతుంది. ఈ గ్రామర్ నేర్చుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. గ్రామర్ అంటూ నేర్చుకుంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన మిస్టేక్స్ మనమే కరెక్ట్ చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. గ్రామర్ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే, ఫ్లూయెన్సీ కూడా మనం అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు సెంటెన్స్ ఇది రైట్ ఆర్ రాంగ్ అనే డౌట్ వస్తుంది. కానీ గ్రామర్ తెలిసిన వాళ్ళకి ఏంటంటే, ఎస్ దిస్ ఇస్ రైట్ అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. గ్రామర్ నేర్చుకుంటే ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే ఈ గ్రామర్ ఇందులో అన్ని అక్కర్లేదండి. బేసిక్గా ఇంగ్లీష్ భాష మొత్తంలో స్పోకెన్ ఇంగ్లీష్ విషయానికి, పర్టికులర్గా మాట్లాడడం అనే విషయానికి వస్తే అన్ని నేర్చుకోక్కర్లేదు. డూ, బీ, హ్యావ్. వండర్ఫుల్. ఓకే. కేవలం 3 పదాలండి. ఇంగ్లీష్ భాష మొత్తం కూడా ఈ 3 పదాల చుట్టే తిరుగుతూ ఉంటుంది. 90% ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ సెంటెన్స్ తీసుకున్నా ఈ డూ, బీ, హ్యావ్ అనే 3 పదాలకి ఏదో విధంగా లింక్ అయి ఉంటుంది. అందుకే ఈ డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అనే వాటిని సరిగ్గా నేర్చుకుని వీటిని ప్రాక్టీస్ చేయడం కనుక చేస్తే, అసలు డూ ఫార్మ్స్ అంటే డూ, డిడ్, డస్, డిడ్ అంతే 3 పదాలు. బీ ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అంతే. విల్ బి, షల్ బి కామన్ గా వస్తాయి. హ్యావ్ అంటేనేమో హ్యాస్ హ్యాడ్, హ్యావ్, హ్యాస్ హ్యాడ్, విల్ హ్యావ్, షల్ హ్యావ్, హ్యావ్ బీన్, ఇవన్నీ వస్తాయండి. ఈ డూ, బీ, హ్యావ్ అనే ఈ 3 పదాలకి లింకింగ్ గా ఉండే మిగతా పదాలను కనుక ప్రాక్టీస్ చేసుకోగలిగితే అసలు మిగతా ఇక ఏమి నేర్చుకోకర్లా. సార్ మరి ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ ఇలాంటివన్నీ ఎలా వస్తాయంటే, ఈ మాట్లాడుతున్న క్రమంలో ఒక బ్యూటీ ఏంటంటే, ఇంగ్లీష్ లో ఇప్పుడు సిట్ అన్న కూర్చొని చెప్పాలనుకోండి, సిట్ అని ఎవరు అనరు, సిట్ డౌన్ అంటారు. సిట్ వస్తే డౌన్ వస్తుంది. స్టాండ్ అనం, స్టాండ్ అప్ అంటాం. స్టాండ్ వస్తే అప్ వస్తుంది. ఈ మాట్లాడుతున్న క్రమంలో ఆటోమేటిక్ గా ఈ లింకింగ్ వర్డ్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ప్రత్యేకంగా మనం నేర్చుకోక్కర్లేదు. అయితే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రొఫిషియన్సీకి వెళ్ళేప్పుడు మనం ఇంగ్లీష్ చెప్పాలనుకున్నా, మన ఇంగ్లీష్ ప్రావీణ్యత చూపించుకోవాలనుకున్నా, అలాంటప్పుడు అన్ని చాప్టర్స్ నేర్చుకోవాలి. బట్ స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూస్లో మాట్లాడాలన్నా, జనరల్ కమ్యూనికేషన్ చేయాలన్నా అసలు వీళ్ళు ఆ గ్రామర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నా ఉద్దేశం. ఓకే, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే గ్రామర్ నేర్చుకోవాలి, అవు దాన్ని ఒక టూల్గా వాడుకుని ఇంగ్లీష్ని మాట్లాడగలగాలి, సింపుల్ చెప్పాలి అంటే. అదేవిధంగా ఉదాహరణకి ఒక హౌస్ వైఫ్ తీసుకుందాం, లేదా ఎనీ ఒక ఎంప్లాయీ తీసుకుందాం. అకాడమిక్స్ అంటే డిగ్రీ కానీ లేదా ఏదైనా కానీ ఒక 10-15 ఏళ్ళు అయిపోయింది అనుకుందాం, 10-15 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, లేదు ఒక స్టూడెంట్ బేసికల్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఈ మినిమం ఏం కావాలంటారు? చాలా మంది ఎందుకు భయపడుతున్నారు ఈరోజు ఇంగ్లీష్ భాష అంటే, వచ్చి రాని పద్ధతిలో ప్రయత్నించడం, అనవసర విషయాలన్నీ నేర్చుకోవడం. ఎప్పుడైతే నేనేమనుకుంటానంటే జీవితంలో అన్నీ తెలిస్తే ఏం చేద్దామన్నా ఏదో కన్ఫ్యూజన్ వస్తుంది. చేయాల్సిన పని ఏంటో కరెక్ట్ తెలిస్తే చాలా, ఒక్క పని గురించి బాగా తెలిస్తే. అలాగే ఇంగ్లీష్ మాట్లాడాలనుకునే వాళ్ళకి బేసిక్గా తెలియాల్సింది ఏంటంటే నౌన్ ఏంటి, ప్రనౌన్ ఏంటి, వర్బ్ ఏంటి. ఓకే, ఎనీ సెంటెన్స్ ఇంగ్లీష్లో నౌన్తో కానీ ప్రనౌన్తో కానీ స్టార్ట్ అవుతుంది, నౌన్తో కానీ ప్రనౌన్తో కానీ ఎండ్ అవుతుంది, మధ్యలో వర్బ్స్ వాడతాను అంతే. ఈ నౌన్స్, ప్రనౌన్స్, వర్బ్స్ అనే 3 ఖచ్చితంగా నేర్చుకుంటే అసలు మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా సింపుల్ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి నౌన్స్, ప్రనౌన్స్, వర్బ్స్ బేసిక్ ఒక 2-3 రోజులు నేర్చుకొని సెంటెన్స్ ఫార్మేషన్ స్టార్ట్ చేసి మనం వెళ్ళాలి. అదేవిధంగా యాక్చువల్గా తెలుగులో అయితే సాధారణంగా 3 కాలాలే ఉంటాయి, భూత, భవిష్య, వర్తమానం. ఇంగ్లీష్ అయితే 12 రకాలు ఉన్నాయి. కాబట్టి 12 రకాలుగా కూడా ఒక భావ వ్యక్తీకరణ చేయవచ్చు. కానీ లేదండి, వాటి కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మనకి నాగార్జున అమలాపురం నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. నాగార్జున, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను డిగ్రీ దాకా తెలుగులో చదివాను సార్. ఓకే సార్ చెప్పండి. సమాజంలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి డెవలప్మెంట్ అవడానికి ఏ విధంగా చేయాలి సార్? ఓకే, అంటే మీ బేసిక్ క్వశ్చన్ ఏంటి? డిగ్రీ అయింది, తెలుగు మీడియం చేసుకున్నారు. సార్ పోటీ ప్రపంచంలో ఏమన్నా పోటీ ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ, ఏమన్నా సివిల్స్ అటెంప్ట్ చేయాలన్నా కానీ మాకు ఇంగ్లీష్ అంత నాలెడ్జ్ లేదు సార్. ఓకే, అటెంప్ట్ చేయడానికి ఏమన్నా సలహాలు ఇస్తారా? ఓకే, సింపుల్ చెప్పాలంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇందాక మీరు చెప్పింది. యాక్చువల్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదండి. ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే చాలా వరకు చదువంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్గా అని పేరుకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అక్కడ జరిగేది కూడా తెలుగు మీడియం. కాబట్టి మనం ఏ మీడియం అనేది పక్కన పెడితే ఆ భాష నేర్చుకోవడానికి మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, నెంబర్ 1. ఆ భాష నేర్చుకుంటే ఉండే అవసరాలు ఏంటి, దాని అవసరం ఏంటి, భవిష్యత్తులో దాని అవసరం ఏంటి అనేది ఒక విజన్ ఉండడం, దాని నెసెసిటీని ఫీల్ అవ్వడం, అవన్నీ ఇప్పుడే జరిగితే దానికోసం కొంచెం టైం కేటాయించగలిగితే ఎవ్రీ టైమ్ ఇస్ ద రైట్ టైం ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఇది ఏదో పెద్ద బ్రహ్మ విద్య కాదు. అందరూ తెలుగు మీడియం నుండి వచ్చిన వాళ్ళే. ఈరోజు తెలుగు మీడియంలో చదువుకొని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని వచ్చిన వాళ్ళు ఎంతోమంది, కొన్ని వేల మంది ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ టీచర్స్గా, ఇంగ్లీష్ లెక్చరర్స్గా, ఇంగ్లీష్ పుస్తకాలు రాస్తూ ఇంగ్లీష్ని జీవనాధారం చేసుకొని బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంతమంది చేయగలిగింది మనం చేయలేమా అని ఒక క్వశ్చన్ చేసుకోండి. అప్పుడు దాని మీద సీరియస్నెస్ వస్తుంది. ఖచ్చితంగా ఒక 2-3 నెలల ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుందండి. ప్లస్ ఇంకో అంటే అసలు తెలుగు మీడియం క్యాండిడేట్ని నేను తెలుగు మీడియం అనే దాంట్లోంచి బయటపడడం, యాక్చువల్గా మనం ఇదే షోలో మాట్లాడదాం అసలు వ్యక్తిత్వ వికాస కోణాలు ఏ విధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క ఇన్స్టిట్యూషన్లో కూడా రెండింటిని నేర్పుతారు. కాబట్టి దానికన్నా ముందు అనుదీప్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అనుదీప్, గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నేను కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తాను. ఓకే. ఐ థింక్ మై ఇంగ్లీష్ ఫాల్స్ ఫార్ టు వాట్ అదర్ పీపుల్ స్పీక్ అరౌండ్ మీ, సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఇట్ సార్. ఆయన అనేది ఏంటంటే ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడున్న దాన్ని బాగానే ఉంటుంది. ఇంకా ఆల్రెడీ యువర్ స్పీకింగ్ కదా, ఆల్రెడీ మీరు మాట్లాడుతున్నారు కదా. సో ఇంకా మీకు ఫ్లూయెన్సీ కావాలంటే సింపుల్ ఆన్ యువర్ ఓన్ యూ కెన్ వర్క్అవుట్, మీరే వర్క్ చేసుకోవచ్చు. లేదంటే మీకంటే బెటర్గా మాట్లాడే వాళ్ళ కంపెనీలో రోజు కొద్దిసేపు స్పెండ్ చేయడం, లేదా మీరు ఇంకా బెటర్ అంటే అది యాక్సెంట్ వైజ్ కావచ్చు, లేదా వర్డ్ పవర్ కావచ్చు. దర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అండి. అయితే బేసిక్గా ఈరోజు మేము ఇక్కడ చర్చిస్తుంది ఏంటంటే బేసిక్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సిన స్టెప్స్. బట్ పర్సనల్గా ఆల్రెడీ మాట్లాడగలిగే స్థితిలో ఉండి మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే బెటర్ యూ గో ఫర్ సమ్ ట్యూటర్ హూ పర్సనల్లీ సిట్స్ విత్ యూ అండ్ హెల్ప్స్ యూ, గైడ్స్ యూ. మీకు పెద్ద కోచింగ్ అక్కర్లేదండి. సింపుల్గా రోజు 10 నిమిషాలు గైడెన్స్ ఇస్తే చాలు. ఆన్ యువర్ ఓన్ యూ కెన్ గో ఆన్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. సాధారణంగా ఈ ఇంగ్లీష్ సినిమాలు చూస్తాను, లేకపోతే కనుక ఇంగ్లీష్ నావెల్స్ చదువుతాను,
లేదా ఇంగ్లీషు సంబంధించిన ఏమైనా స్పీచెస్ని ఈవెన్ సెల్ ఫోన్లో వేసుకుని వింటేనే కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతుందని అంటుంటారు. అది మీరన్నది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే అండి. బట్ ఇంగ్లీష్ సినిమాలు చూడడం ద్వారా అనేది అది ఏ స్థాయిలో జరగాలి అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ భాష మీద గ్రిప్స్ ఉన్నప్పుడు అప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఏమవుతుందంటే కొంచెం న్యూ టర్మినాలజీ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ ఇంగ్లీష్ సినిమాలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒక ఇంగ్లీష్ వాడరు. ఒక దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాడతారు, అమెరికన్ ఇంగ్లీష్ వాడతారు, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ వాడతారు. లాంగ్వేజ్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్, టైమ్ టు టైమ్. ఈ కాంటెక్స్ట్ లో ఏమవుతుందంటే అన్నెసరీ కన్ఫ్యూజన్స్ అని వస్తాయి. ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో ఏంటంటే డబుల్ పాస్ట్ వాడతారు. ఐ డిడ్ కేమ్ అంటున్నారు ఇప్పుడు ఆస్ట్రేలియాలో కొత్తగా. ఐ డిడ్ సా దట్ మూవీ అంటున్నారు. ఈ వచ్చినప్పుడు ఏంటి డిడ్ వస్తే సీ కదా అనే డౌట్ వచ్చి అక్కడ మళ్ళీ బ్రేకులు పడతా ఉంటాయి. అదే ఇప్పుడు మనం థాయిలాండ్ అలా చూసినట్టయితే అలాంటి ప్లేస్ లో సో డబుల్ హెల్పింగ్ వర్డ్స్ వాడేస్తున్నారు. ఐ క్యాన్ స్పీక్ అంటున్నారు. ఈ కెన్ ఎందుకో అర్థం కాదు. సో ఈ కన్ఫ్యూజన్స్ రాకుండా ఉండాలంటే బెటర్ ఇన్ జనరల్ మనకు అవైలబుల్ గా ఉన్న డిక్షనరీస్ ని ఫాలో అవ్వడం. కానీ మీరు ఐ కెన్ అది ఒకటి చెప్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే సంస్కృతంలో అలాగే ఉంటుంది యాక్చువల్గా. వీళ్ళు బహుశా సంస్కృతం అనేది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుందేమో. అది మరోవైపు శంకర్ వరంగల్ నుంచి ఉన్నారు. శంకర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి. Regarding all the topics in English means I would like to get the clarity regarding the simple component complex. Okay. So ఇక్కడ మనకు సింపుల్ కాంపోనెంట్ కాంప్లెక్స్ లో డిఫరెంట్ కన్జంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ కన్జంక్షన్ తో పాటు ఇంకా వేరే విధంగా కూడా కన్జంక్షన్స్ టేబుల్ లో ఏదైతే ఉంటారో అది కాకుండా ఇంకా వేరే దాని మీద డిపెండ్ అయ్యి పిల్లల విషయంలోకి వస్తే మనం ఎక్కువ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఆ టేబుల్ లో ఎక్కువ భర్తీ కల్పిస్తుంటారు, తయారు చేపిస్తుంటారు. సో ఆ టేబుల్ కాకుండా ఇక్కడ రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ టేబుల్ మీద డిపెండ్ అయ్యి ఈ టేబుల్ నుంచే ఎక్కువగా ఎగ్జాంపుల్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారో అలా కాకుండా ఇంకా రిమైనింగ్ స్టైల్ వచ్చినప్పుడు సో హౌ ఏ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు బి జస్టిఫైడ్. సో ఎగ్జాక్ట్లీ మీ క్వశ్చన్ ఏంటో ఐ కుడెంట్ గెట్ యూ అండి. ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి గ్రామటికల్ ఆస్పెక్ట్స్లో డీల్ చేస్తుంటాం. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎప్పుడు వీటిని మేము చెప్పమండి. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఇవి అన్నీ కూడా కలిపి మనం మాట్లాడేస్తూ ఉంటాం. ఈ ట్రూలీ గ్రామటికల్గా వెళ్తున్న కొద్దీ కాంప్లెక్షన్స్ పెరిగి అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళడానికి భయపడతారనమాట. అందుకే అవి ఏంటంటే ఒక గ్రామర్ ఆస్పెక్ట్లో ఎగ్జామ్ ఓరియంటేషన్లో మాత్రమే నేర్చుకుని వదిలేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ. సో అంతవరకే పరిమితం తప్పితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ అనే వాటిని తీసుకోవడం ఏంటంటే మన లాంగ్వేజ్ ప్రావెస్ ని చూపించుకోవాలి అనుకున్నప్పుడే వస్తుంది తప్పితే బట్ జనరల్ గా మాట్లాడే ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా గ్రామర్ కి సంబంధించిన ఏదైతే సిలబస్ ఉన్నాయో అవి నేర్చుకోవాలి. అవునండి. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి ఈవెన్ ప్యాసివ్ వాయిస్ ఎక్కువ వాడతాం కాబట్టి ఇంగ్లీష్ మోస్ట్లీ నీడ్ అండి. యాక్టివ్ వాయిస్ కన్నా ప్యాసివ్ వాయిస్ వాడతాం కాబట్టి అవునండి చాలా అవసరం. రెండు ఇందాక మనం బ్రేక్ ముందు మాట్లాడుకుంటూ గ్రామర్ కి సంబంధించి నేను మాట అన్నాను. అవునండి. 3 కాలాలేమో తెలుగులో ఉంటాయి, 12 కాలాలు ఇంగ్లీష్లో ఉంటాయి. అప్పుడు మీరు అన్నారు 12 కూడా అవసరం లేదు. యాక్చువల్గా ఇంగ్లీష్లో 12 టెన్స్లు పేర్కొన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ 12 టెన్స్లు అవసరం లేదండి. సింప్లిఫైడ్గా మాట్లాడేస్తున్నాం అందరం కూడా. ఫ్యూచర్ వీటిలో ప్రధానంగా ఏవి అవసరం చాలా వరకు ఏంటంటే ఫ్యూచర్ని ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ విల్ షెల్ అనే వాటికి బదులుగా చాలా సార్లు ప్రెసెంట్ ని వాడేస్తున్నాం మనం. ఓకే. ఎలా అంటే టుమారో ఐ విల్ కమ్ అని చెప్పాలనుకోండి, దానికి బదులు కాస్త ఐఎమ్ కమింగ్ వాడేస్తున్నాం. అలా సో ఐ విల్ బి వెయిటింగ్ అనే బదులుగా జస్ట్ ఐ వెయిట్ ఫర్ యూ అంటున్నాం, ప్రెసెంట్ వాడేస్తున్నాం. అలా ఫ్యూచర్ ని ఇగ్నోర్ చేస్తాం. యాక్చువల్గా ఇక్కడ చాలా మంది మీరు రైట్ చెప్పినట్టుగా ఇంగ్లీష్లో గ్రామర్ ప్రకారం చూస్తే నేను రేపు వస్తాను అనేది ఫ్యూచర్ టెన్స్ అయినప్పటికీ ఖచ్చితంగా వస్తున్నాను అనే ఒక చిన్న సెన్స్ ఇవ్వడం కోసం దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడచ్చు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడచ్చు అనేది ఇంగ్లీష్ గ్రామరే చెప్తాను. అవును. అట్లా చూసుకున్నా కూడా అదేవిధంగా నేను కూడా చిరంజీవి గారు ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలంటే 3 టూల్స్ ఉండాలని అనిపిస్తుంది నాకు. ఒకటేమో బేసిక్ గ్రామర్, రెండేమో వొకాబులరీ, 3 యాక్సెంట్. నిజంగా యాక్సెంట్ అనేది థర్డ్ లెవెల్ అనుకున్నా, వొకాబులరీ అండ్ గ్రామర్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మినిమం కందిపప్పుని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకుంటే దాని గురించి ఒక వాక్యం తయారు చేసుకోవచ్చు. ఈ వొకాబులరీ ఎలా డెవలప్ చేసుకోవాలి, యాక్సెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి? ఈ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఏంటంటే వొకాబులరీ ఎలా డెవలప్ చేసుకోవాలనే క్వశ్చన్ ఇది చాలా మంది డౌట్ అండి పిల్లలకి. సార్ రోజు 5 పదాలు పేపర్లో నుండి తీసుకుని అండర్లైన్ చేసుకొని చదువుకోవాలా, ఈ డౌట్లు వస్తూ ఉంటాయి. అసలు వొకాబులరీ ఇంత ఉంది కదా, ఎక్కడ మొదలెట్టాలి, ఏం నేర్చుకోవాలి, ఎన్ని నౌన్స్ ఎన్ని ప్రొనౌన్స్, ఈ డౌట్లు అన్నీ వస్తాయి. బట్ ఐ స్ట్రాంగ్లీ సే ఏం చెప్తానంటే మనం తెలుగు వొకాబులరీ ఏ డిక్షనరీ చూడలే.
చాలా పదాలు తెలుసు, పేరెంట్స్ చెప్పిన పదాలు తెలుసు, టీచర్స్ ఉపయోగించుకున్న పదాలు తెలుసు. ఎలా అంటే మన ఎన్విరాన్మెంట్లో ఏ పదాలైతే పదే పదే వింటూ ఉంటామో తెలియకుండానే ఏదో రోజు వాటిని మనం అంటూ ఉంటాం. సో ఇంగ్లీష్లో కూడా ఏమవుతుందంటే రోజు ఇంగ్లీష్ మాట్లాడే నలుగురు ఫ్రెండ్స్తో అలా ఒక వాళ్ళ సహచర్యంలో ఉంటే తెలియకుండానే ఆ ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని మనకు వస్తాయి. ఎలాంటి వ్యక్తులతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అలాంటి వొకాబులరీ డెవలప్ అవుతుంది. అందుకే డిఫరెంట్ పీపుల్తో మాట్లాడడం ఒకటి అలవాటు చేసుకోవాలి. రెండవది న్యూస్ పేపర్ చదవడం. అయితే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ప్రతి వర్డ్కి అయ్యో ఇది నాకు తెలియదు కదా అని మీనింగ్ కోసం వెతకడం మొదలెడితే ఒక పారాగ్రాఫ్ చదవడం ఒక రోజంతా అవ్వదండి. ఎందుకంటే చాలా పదాలు తెలియనే ఉంటాయి. ఆ పేపర్ చదువుతూ ఉంటే అలా చదువుతూ ఉంటే ఏమవుతుందంటే కాంటెక్స్చువల్గా చాలా పదాలు అర్థమైపోతుంటాయి. ప్రతి వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలని ఆరాట పడకూడదు. ఇప్పుడు ద మినిస్టర్ వైల్ అడ్రసింగ్ ద ప్రెస్ మీట్ అంటాడు, ద సోన్స్ పర్సన్ వైల్ అడ్రసింగ్, ఆ కాంటెక్స్ట్ బయట అడ్రసింగ్ అంటే ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు అనే వర్డ్ తెలియకుండా రికార్డ్ అయిపోతుంది. సో కాబట్టి ఆ చదవడం ద్వారా వొకాబులరీ పెరుగుతుంది. బట్ ఇలా అలా కాకుండా టెక్నికల్గా రోజు 10 పదాలు తీసుకొని బట్టి పెడితే అవి మనకి యూజ్ లో లేనంత కాలం అవి గుర్తుండవు. అందుకే అంటారు ఏ వర్డ్ బికమ్స్ యువర్ ఓన్ వెన్ యూ యూజ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, వెన్ యూ హియర్ ఇట్ అగైన్ అండ్ అగైన్, ఆర్ వెన్ యూ సే ఇట్ అగైన్ అండ్ అగైన్. వాడుతున్న పదాలే గుర్తుంటాయి కాబట్టి మాట్లాడడమే మందు దానికి. మరోవైపు లక్ష్మీ ప్రసన్న నిజామాబాద్ నుంచి. లక్ష్మీ ప్రసన్న, గుడ్ ఈవినింగ్. హైమావత, హైమావతి, హలో హలో, కాల్ కట్ అయ్యింది. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది యాక్చువల్గా, మనం యాక్సెంట్ని ఎలా యాక్సెంట్ కోసం ఏంటంటే ఇప్పుడు మనం పర్టికులర్గా నేర్చుకోవాలనుకుంటే రెండే అండి. మనం ఇన్ జనరల్ జనరల్ ఇండియన్ యాక్సెంటే వాడుతున్నాం. ఈ మళ్ళీ మన ఇండియాలోకి వచ్చాక కూడా ఏరియాని బట్టి కూడా యాక్సెంట్ మారిపోతుంది. మనం తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటే ఎండింగ్లో ఊలు వస్తాయి. అదే ఒక ఏరియా వాళ్ళు ఉర్దూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈలు వస్తూ ఉంటాయి. ఈ రకరకాలుగా ఉంటాయి. అయితే జనరల్ ఇండియన్ యాక్సెంట్ ఈస్ యాక్సెప్టెడ్ ఎనీవేర్ అండి. అలా కాకుండా పర్టికులర్లీ మనం ఒక అమెరికన్ ఆర్గనైజేషన్లో పనిచేయబోతున్నప్పుడు అమెరికన్ యాక్సెంట్ మీద పర్టికులర్గా మనకు సిడీస్ దొరుకుతున్నాయి, లేదా ఒక పర్సనల్ కోచ్ దగ్గరికి వెళ్ళడమే సొల్యూషన్. అయితే అది కూడా ఏ రేంజ్ వరకు అంటే మొత్తం నేర్చుకోలేము. టు సమ్ ఎక్స్టెంట్ ఒక 15 days 20 days మనకి ఏ యాక్సెంట్ కావాలంటే అది ఓన్లీ విత్ ద ట్రైనింగ్ యూ కెన్ గెట్ ఇట్. అంటే సింప్లీ వినడం ద్వారా అంటారు, బట్ వింటున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొలాక్యువల్గా వాడతారు కాబట్టి క్యాచ్ చేయడం కష్టం. దాని పర్టికులర్గా ట్రైనింగ్ తీసుకోవాలి. టంగ్ ట్విస్టర్స్, వాయిస్ మాడ్యులేషన్స్ ఇవన్నీ చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాక్సెంట్ కోసం బట్ అందరికి అవసరం ఉండదండి ఈ రోజు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంఎన్సీస్ అన్ని కూడా ఏ కంపెనీలో కూడా కొత్తగా రిక్రూట్ అయిన ఎవరికైనా వాళ్ళ క్లయింటల్ లిస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ క్లయింట్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళకి తగినట్టు వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారండి. సో వీ నీడ్ నాట్ టు వరీ అబౌట్. ఒకదిగా చెప్పాలంటే ఇంటర్వ్యూ అనే హర్డిల్ దాటేంత వరకు ఇంగ్లీష్ ని, జనరల్ ఇండియన్ ఇంగ్లీష్ ని చక్కగా మాట్లాడగలిగితే వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. నథింగ్ టు బి వరీడ్. మీరు సీడీల ద్వారానే పదం వాడారు. ఒకప్పుడైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే సరే స్పోకెన్ ఇంగ్లీష్ కన్నా గ్రామర్కి ఎక్కువ ఉండేది. ఐ థింక్ మీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు కూడా రెండెండు మార్టినో లేదా ఏదో పక్కన పెట్టుకుని మనం చదివేవాళ్ళం. అది ఒక స్టేజ్. ఆ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ అనే పదం వచ్చింది. ఇవాళ మనకి ఇంటర్నెట్ అనండి ఇతరత్ర టూల్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవాళ ఒక వ్యక్తి ఇంగ్లీష్ని బాగా నేర్చుకోవాలి అంటే న్యూ మోడర్న్ టెక్నిక్స్ ఏమున్నాయంటారు? ఈజీ టెక్నిక్స్ అంటే ఇంతకుముందు గత 20-30 సంవత్సరాలుగా జనాలంతా అనుకుంటుంది ఏంటంటే ఆడియోలు వీడియోలు. బట్ ఆడియోలు వీడియోలు అనేది ప్యూర్లీ ఫ్లాప్. ఈ వీడియోలు చూసి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఈ రోజు ఎవరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చుండేది కాదు. ఎందుకంటే అన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. అవును. సో యూట్యూబ్ కొడితే అద్భుతమైన ట్యూషన్స్, అన్ని వీడియోస్ ఉన్నాయి, రకరకాల ట్రైనర్స్ ఉన్నాయి. అవి చూస్తే వచ్చేయాలి కదా మరి. అంటే ఇంగ్లీష్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సేయింగ్ ఈజ్ ఓన్లీ సేయింగ్, నోయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్, బట్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్. ఎంత తెలుసుకున్నా ఎంత విన్నా మాట్లాడిందే నమ్మాలి స్పోకెన్ ఆస్పెక్ట్ వస్తే. కాబట్టి వీడియోలు చూస్తే ఏమొస్తుందంటే జ్ఞానం, పరిజ్ఞానం, గ్రామర్ అంటే తెలుస్తుంది. కానీ మనకు కావాల్సింది అర్థం చేసుకోవడం కాదు, మాట్లాడడం కావాలి. సో వి కాంట్ లెర్న్ రన్నింగ్ బై సిట్టింగ్ ఇన్ ద చైర్. ఖచ్చితంగా రన్నింగ్ కెన్ బి లెర్న్ ఓన్లీ బై రన్నింగ్. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ ఉన్నప్పుడు మాట్లాడితే వచ్చేది కానీ వింటే వచ్చేది కాదు. ఈ ఫ్యాక్ట్ మర్చిపోయి ప్రపంచంలో ఉన్న గ్రామం అంతా నేర్చుకుని వొకాబులరీ అంతా బట్టి పెట్టుకుని అన్ని వీడియోలు చూసి ఆడియోలు వింటే మాట్లాడడం ఎలా వస్తుంది? నీకు కావాల్సింది మాట్లాడడం. ఇవన్నీ పక్కన పెట్టేసి రోజు 10 నిమిషాలు వచ్చిందో రాందో, రైట్ ఓ రాంగో, ఎవరితో ఒకరితో ఇంగ్లీష్లో మాట్లాడేస్తా ఉండు. తెలియకుండా ఖచ్చితంగా ఏదో ఒక రోజు యూ విల్ బికమ్ ఏ గుడ్ స్పీకర్. ఇంకో అంటే చాలామంది
నేను తప్పు చేస్తున్నానేమో, తప్పు మాట్లాడుతామనే భయంతో కొంత మాట్లాడరు. అవునండి. విచిత్రం అంటే అవతల వ్యక్తి కూడా అంత ఇంగ్లీష్ గ్రామర్ నువ్వు ఏం మాట్లాడుతావు అని చెప్పి ఏమీ టార్చలెట్ వేసి వెతకడం అదే పని కాదు, కమ్యూనికేషన్ చేసావా లేదని. అదేవిధంగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వ్యక్తిత్వ వికాసంతో ఎట్లా దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు? అవుట్ ఆఫ్ నా 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్లో లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశానండి. నేను చెప్తాను, చాలా మందికి మనం ఇంగ్లీష్లో మాట్లాడితే అందరికి అర్థమైపోద్ది. అంటే అర్థం ఏంటంటే నేను మాట్లాడే ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ వాళ్ళ మైండ్లో ఉంది, కానీ తిరిగి చెప్పడం రాదు. అంటే వాళ్ళకు గ్రామర్ తెలుసు, వొకాబులరీ అన్నీ తెలుసండి, కేవలం ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల మాట్లాడడం రాదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే 60% ఆఫ్ ద పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతారు ఇంగ్లీష్ మాట్లాడేప్పుడు అంటే జస్ట్ బికాస్ మీరు చెప్పినప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ బ్యారియర్స్. నేను చెప్పేది రైటా రాంగా, తప్పు చెప్తే నవ్వుతారేమో, నన్ను పాయింట్అవుట్ చేస్తారేమో, ఇది రైటా రాంగా అడుగడుగులో ఎలా నడుస్తున్నానని వెనక్కి తిరిగి చూస్తే అసలు జర్నీ సాగే క్వశ్చనే లేదండి. కాబట్టి ముందు నడవడం నేర్చేసుకోవాలి. ఒక స్థాయికి నడవడం కంఫర్టబుల్గా వచ్చిన తర్వాత అప్పుడు ఏ స్టైల్గా నడవాలి అనేది అప్పుడు ఆ తర్వాత విషయం. సో మాట్లాడేప్పుడే తప్పు లేకుండా మాట్లాడాలి, కరెక్ట్ మాట్లాడాలి, ఎలా మాట్లాడుతున్నాను అని ఈ ఫీలింగ్స్ అని పోవడానికి వాళ్ళకి సైకలాజికల్గా మోటివేషన్ అవసరం. నువ్వు మాట్లాడేది రైటా రాంగా పక్కన పెట్టి యు ఆర్ స్పీకింగ్ వెల్, యూ కెన్ అనే ఫీలింగ్ మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆ స్పీడ్లో వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. సో కాబట్టి ముందే ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని తప్పు అని ఏ టీచర్ అయినా కరెక్ట్ చేస్తే అసలు మాట్లాడలేడు. కాబట్టి రైటా రాంగ్ అనేది పక్కన పెట్టి 15 రోజులు ముందు మాట్లాడడం అలవాటు చేయాలి. అంటే ముందు నడవడం నేర్పాలి, తర్వాత వయ్యారంగా నడవడం నేర్పాలి. ముందే వయ్యారం కోసం భయపెడితే వాడు నడకే రాదు. సో కాబట్టి ఇంగ్లీష్ రైట్ రాంగ్ పక్కన పెట్టాలండి. దానికోసమే ఈ వ్యక్తిత్వ వికాసం, అంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం మైండ్ ప్రోగ్రామింగ్. ఇంకోటి మీకు తెలుసు ఎలా ఉంటుందంటే ఎనీథింగ్ బికమ్స్ ఎ హ్యాబిట్ వెన్ యూ డూ ఇట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది హ్యాబిట్ కావాలి, అలవాటు కావాలి. అన్నీ తెలుసు కానీ మాట్లాడే అలవాటు లేదు. సో అలవాటు లేనప్పుడు ఏదున్నది బయటికి రాదు. కాబట్టి మాట్లాడే అలవాటు కావాలి. అలవాటు కావాలంటే ఆ ఇంగ్లీష్ మాట్లాడే ఎన్విరాన్మెంట్లో రోజు 2 గంటలు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. క్రేజీ ఇంగ్లీష్ని అలా ఈజీగా మలుచుకోవచ్చు. 30 రోజుల్లో ఈత నేర్చుకోవడం ఎలా అనే పుస్తకం చదివి గోదావరి గట్టున కూర్చుంటే ఈత రాదు, దిగాలి, మునగాలి, ఎదగాలి, అప్పుడు మాత్రమే ఈత వస్తుంది. అదేవిధంగా ఇంగ్లీష్లో స్విమ్ చేయండి, ఇంగ్లీష్లోనే మాట్లాడండి. తప్పు మాట్లాడుతున్నానా రైట్ మాట్లాడుతున్నానా లేదా అన్నది ముఖ్యం. మాట్లాడడం మొదలుపెట్టండి. ఇందాక చిరంజీవి గారు చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చేందుకు అవకాశం ఉంది. ఏదో ఒకటి మాట్లాడాలి అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ కావాలి, దానికి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ కావాలి, అది కాస్త నేర్చుకోండి. కాస్త వొకాబులరీ తెలియాలి, అది కాస్త నేర్చుకోండి. ఈ రెండూ నేర్చుకుని ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఆరంభ స్వరత్వం కాకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడడం మొదలు పెడితే మీకు 50 ఏళ్ల వాడైనా సరే, అసలు అకాడమిక్స్ తెలియని వాడైనా సరే రేపటి నుంచి గలగల ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడతారు. 50 వాళ్ళే మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు 16 ఏళ్ళు 20 ఏళ్ల యూత్ అయితే అద్భుతంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఇది ఇవాల్టి షో. మళ్ళీ రేపటి షోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.